డాక్టర్ గారు, చలికాలంలో చర్మ సంరక్షణ కోసం ఒక మంచి పత్యాహారం తయారు చేద్దామన్నారుగా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా. చక్కగా చర్మం పొడి బారకుండా మృదువుగా ఉండడానికి, రోజు తేలికగా చేసుకోవడానికి, తినడానికి అనువుగా ఉండేటువంటి ఒక మంచి పత్యాహారం తయారు చేద్దాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందు చెప్పాలి కదా. ఓకే, తప్పకుండా. చెప్పేసి చలికాలంలో చర్మ సంరక్షణకి ఉపయోగపడే పత్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, నువ్వులు, నెయ్యి, ఉప్పు. కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా. మరి ఏదైనా వండాలంటే ముందు స్టవ్ వెలిగించుకోవాలి, బాండి పెట్టుకోవాలి కదా. ఇందులో మనం ఏంటంటే మొట్టమొదట ఒక 8 కప్పుల నీళ్లు పోద్దాం. పెసరు పెట్టుకోవాలి. ఏదైనా మనం అన్నం పెసరపప్పు, అదే పెసరపప్పు బియ్యం పెట్టుకున్నాం అంటే ఉడికించడానికి నీళ్ళు కూడా కావాలి కదా. దాదాపు 8 కప్పులు అనమాట. మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం కదా, మేము సుమారుగా పోస్తాం, మీరు మాత్రం కరెక్ట్గా కొలత ప్రకారం వేసుకోవాలి. నీళ్ళు కాగుతున్నలోపు మనం ఎందుకు ఏమేమి వేసుకుంటున్నాం ఒకసారి చెప్తాం. మనం అరకప్పు బియ్యం తీసుకుందాం. అంటే మనం ఒక జావ లాంటి తయారు చేస్తాము. అరకప్పు బియ్యం తీసుకుందాం. మామూలుగా బియ్యం ఎప్పుడు కూడా నార్మల్గా మనందరం రోజు తినేటువంటి ఆహార పదార్థం ఇది. అంటే ఏవో ఆ బియ్యం మానేయాలి అదంతా ఏం అక్కర్లేదు. మామూలుగా పరిమితంగా ఆరోగ్యకరంగా ఉండేలాగా తీసుకుంటే ఎలాంటి హాని ఏం చేయదు. ఎందుకంటే రకరకాల బయట వినపడుతూ ఉంటాయి కదా, అన్నం తినకండి, అవి తినండి, ఇవి తినండి అని. అలా కంగారు పడాల్సింది ఏం లేదు. ఒక అరకప్పు బియ్యాన్ని తీసుకుందాం. తర్వాత పెసరపప్పు చర్మానికి చాలా మేలు చేసేటువంటిది, చక్కగా చర్మం మృదువుగా ఉండడానికి బాగా ఉపయోగపడేటువంటిది. పెసరపప్పును కూడా అంటే ఇందాక తీసుకున్న బియ్యం కంటే కాస్త ఎక్కువ, ఒక 3/4 కప్పు వచ్చేలాగా తీసుకోండి. ఈలోపు నీళ్లు మరిగాయి కదా, ఈ పెసరపప్పు బియ్యం రెండు ఇందులో వేసి ఉడికించుదాం మనం. మూత పెట్టేసి సన్నటి మంట మీద నెమ్మదిగా ఉడకనిద్దాం దాన్ని. ఓకే. అది బాగా ఉడుకుతున్నట్టుంది కదా, ఒకసారి చూడమ్మా. ఒకసారి కలిపి చూడండి, బాగా మెత్తగా గుజ్జులా ఉందా. బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు చివరిలో ఏం చేయాలంటే అందులో నువ్వుల పొడి, నువ్వులు వేయించి ఉంచేసుకుని పొడిలాగా చేసుకుని, ఈ నువ్వుల పొడి 2 పెద్ద చెంచాల పొడి, 2 పెద్ద చెంచాల నువ్వుల పొడిని ఇందులో కలిపేద్దాం ఇప్పుడు మనం. నువ్వులు చర్మానికి చాలా మంచిది. నువ్వుల నుంచే కదా మనం నువ్వుల నూనె తీసుకుంటాం. సో న్యాచురల్గా ఉండేటువంటి ఈ నువ్వుల పొడి వల్ల చర్మం చక్కగా మృదువుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో ఒక 2 చెంచాలు నెయ్యి కూడా వేయాలి. ఓకే. మరి రుచికి ఉప్పు కూడా వేసుకోవాలి కదా, కాస్త తగినంత ఉప్పు వేసుకుందాం. చక్కగా కలిపేసేయండి. మంచి వాసన వస్తుంది కదా, ఆ నువ్వులు నెయ్యి అన్నీ కూడా గుమగుమలాడుతున్నాయి. మరి మన పత్యాహారం రెడీ అయిపోయినట్టే. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామా. ఓకే. డాక్టర్ గారు, పత్యాహారంగా ఈ జావ రెడీ అయిపోయింది. దీన్ని ఎప్పుడెప్పుడు తీసుకోవాలి మరి? ఏంటంటే ఇది చలికాలంలో ఒక ఐటెం లాగా, ప్రతిరోజు అంటే ఇంత పరిమాణం అక్కర్లేదు, ఒక చిన్న కప్పుడు రోజు కనుక ఒక ఆహార పదార్థంగా తీసుకుంటున్నట్టయితే చలికాలంలో ఈ చర్మం పొడిబారిపోయే సమస్య లేకుండా ఉంటుంది. అండ్ ఇది చాలా మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థం. సో ఆహారంగాను మంచిది, ఒక మంచి పత్యాహారంగా కూడా ఇది ఉపయోగపడి చర్మం ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది.